అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎపిసోడ్ నెంబర్ 296. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు విషపు పత్రికల మీద వాళ్ళు రాసేటటువంటి వార్తల మీద మనం ప్రతిరోజు అవి ఎలాంటి వార్తలు రాస్తూ ఉన్నారు, ప్రజల మెదలోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారు అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అంత నీచుడు, దుర్మార్గుడు, పచ్చి అబద్ధాల కోరు, దగాకోరు ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరో ఉండరు. ఇతను ఎవరో కూడా బీట్ చేయలేరు ఆ విషయంలో. ఇప్పుడు కూడా నిస్సిగ్గుగా ఈరోజు మీరు పత్రికలో చూడండి, పాసు పుస్తకాలపై ఫోటోలకు 700 కోట్ల గత పాలకుడు బ్రాకెట్లో జగన్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల భూముల్ని కొట్టేయాలని చూశారని 700 కోట్ల రూపాయలతో రీసర్వే జరిపి పట్టాదారు పాసు పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డాడు. సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? సిగ్గుందా అంటున్నా. ప్రతిరోజు అబద్ధాలు చెప్పడానికి 6680 గ్రామాల్లో భూముల రీసర్వే చేస్తే 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏదైతే ఎక్కడా కూడా వివాదాలు లేకుండా భూముల్ని ప్రజలకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలతో భూ సర్వే చేస్తే దాన్నే ఈరోజు మీరు కొనసాగిస్తూ అది క్రెడిట్ చోరీ చేయడమే కాకుండా మీరు ఆ రోజు చేసినటువంటి తప్పుడు ప్రచారం, పాస్ పుస్తకాలపై ఫోటోలకి 700 కోట్ల, మొత్తంగా సమగ్రంగా 6680 గ్రామాల్లో భూముల రీసర్వేకి 700 కోట్లు ఖర్చు అయింది. పాస్ పుస్తకాలపై ముద్రణకి కేవలం 20 కోట్లే. ఆ పాస్ పుస్తకాల్లో నవరత్నాల లోగోతో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసేసి మీరు కొత్త పుస్తకాలు ఇస్తారని చెప్పి దానికి మళ్ళీ మీరు ఇప్పుడు 30 కోట్లు తగలేస్తున్నారు. ఎవరు మాకు వద్దు పుస్తకాలు అని చెప్పి ఎవరైనా రిజెక్ట్ చేశారా? మేము తీసుకోమని చెప్పి మీరు కదా జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించింది. ఇప్పుడు చూడండి 700 కోట్ల అంట. పాస్ పుస్తకాలు ప్రింట్ అవ్వడానికి కేవలం ప్రింట్ చేయడానికి 20 కోట్లే. మొత్తంగా భూముల రీసర్వేకి మొత్తం అయింది 700 కోట్లు. దాంట్లో ఇప్పుడు 400 కోట్లు మీ కేంద్రం ఇప్పుడు ఏదైతే ఇస్తుంది కదా, 400 కోట్ల రూపాయల రాయితీలు జగన్ గారు చేసినటువంటి మంచి పని వల్ల. సిగ్గు లేదు మళ్ళీ తప్పుడు ప్రచారం చేయడానికి? ఏం మనుషులయ్యా మీరు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మీకు ఏ విధంగా చెప్పినా ప్రతిరోజు ఇదే దుష్ప్రచారమా? ఇంకోటి చూడండి, ఇక్కడ తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదని ధ్వజమెత్తారు. అంతేలే, సింగిల్గా పోటీ చేసే మగాడిని నీ జీవితంలో చూడలేదు కదా. ఆ మగాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా. నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళని నీ జీవితంలో నువ్వు చూసుండవు. ఎందుకంటే నువ్వు అన్నీ చేసేయన్ని వాళ్ళతో పొత్తులు, ఏళ్ళతో పొత్తులు, వాళ్ళతో కుట్రలు, ఏళ్ళతో కుతంత్రాలే కదా నీ జీవితం అంతా. ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసే మగాడిని చూడలేదు కాబట్టి, ఆ మగాడి జగన్మోహన్ రెడ్డి గారు నీకు తగిలాడు కాబట్టి నీ జీవితంలో చూసుండవులే. నేను చేతగాని వాడినట, నాకేం తెలియదట. నీకు మంచి చేయటం చేతగానాడు. నిజంగా మంచి ఏ రోజు మంచి అనేది చేయటం చేతగానాడు ఎవడు అంటే నువ్వే. ఎలాంటి దుష్ప్రచారం చేశారు? అంతకుముందు కూడా అంత రంగులకి 4000 కోట్లు ఖర్చు అయింది, తీయటానికి 2000 కోట్లు, వేయటానికి 2000 కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అసలు మామూలుగా అయితే 45 కోట్లు అయింది వేయటానికి. మీరు మళ్ళీ దాన్ని కోర్టుకి వెళ్ళడం వల్ల ఇంకొక 55 కోట్లు ఖర్చు అయింది. అన్ని పాస్బుక్లోని అదేంటి మన పంచాయతీల్లోని ఎంబుక్లో రికార్డ్ అయిన కేవలం 100 కోట్లు మాత్రమే. ఎలాంటి దుష్ప్రచారం వీళ్ళు చేస్తారనడానికి ఇది నిదర్శనం కాదా? ప్రతిరోజు తప్పుడు ప్రచారం. సిగ్గు లేదా? ల్యాండు, మైను, వైను, శాండు అన్నింటినీ దోచేశారు. ఇలాంటి చెత్త పనులు చేయడంలో మీతో నేను పోటీ పడాలని వైకాపా నేత జగన్ ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరు దోచేశాడు? శాండు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈ రోజు నువ్వు ఉచిత ఇసుక పేరుతో నీ తెలుగుదేశం పార్టీ నాయకులు పంది కొక్కుల్లాగా ఇసుకను దోచుకుంటా ఉన్నారు. మరి మీకెంత వాటాలు వస్తున్నాయి చెప్పండి. అలానే మీరు చూస్తే ఏది ల్యాండ్ 99 పైసలతో ఉర్ఫా గాళ్ళకి, బఫూన్ గాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీ గాళ్ళకి, లుల్లు గాళ్ళకో లేదంటే ఇంకొక పనికిమాలిన రియల్ ఎస్టేట్ వాళ్ళకో 99 పైసలకి ల్యాండ్ని దోచిపెడుతుంది ఎవరు? నిన్న గీతంకి 5000 కోట్ల రూపాయల భూముల్ని, ప్రభుత్వ భూమిని వాళ్ళు ఆక్రమించేశారు కాబట్టి వాళ్ళకే రాసిచ్చారు. సిగ్గు లేదు మళ్ళీ మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు? ఎవడు ల్యాండ్లు దోచుకుంటుంది? శాండ్ దోచుకుంది ఎవరు? మీరు కాదా? మైన్స్, సిలికాన్ కానీ, క్వార్జ్ కానీ ఇలాంటి ఖనిజ సంపద అందరినీ దోచుకుంటా వైను మద్యం పేరుతో 99 రూపాయల ఏదైతే బ్రాండ్ల పేరుతో కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలను నాశనం చేస్తూ ఓ పక్క కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం బ్రాండ్లని ప్రజల్లోకి ఇచ్చి ప్రతి 3 బాటిల్కి ఒక కల్తీ బాటిల్ వైన్ షాపులకి, బెల్ట్ షాపులకి తరలిచ్చి ఈరోజు 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతుంది ఎవరు? మీరు చేసేటటువంటి ఏదైతే దుర్మార్గాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం, జగన్ గారు చేసినటువంటి మంచినంతా మీరు క్రెడిట్ దొబ్బేయటం. జగన్ గారు చేసిన మంచిని మీరు క్రెడిట్ దొబ్బేస్తారు. మీరు చేసేటటువంటి చెత్త పనులని జగన్ గారి మీదకి నెట్టేస్తారు. 50 ఏళ్ళు వస్తున్నాయంట ఇది రాజకీయాల్లోకి వచ్చి ఇంకో 2 ఏళ్ళలో. ఈ 50 ఏళ్ళు కదా నీకు రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది కదా. నీ 50 ఏళ్ళలో నువ్వు చేసిన ఒక మంచి కార్యక్రమం చెప్పు. ఒక్క మంచి కార్యక్రమం నేను చూస్తే గుర్తొచ్చేది చెప్పు. వెన్నుపోట్లు, మోసాలు,
కుట్రలో కుతంత్రాలు దుర్మార్గమైనటువంటి మనస్తత్వం తప్ప ప్రజలకు ఒక్క మేలు చేసావా? 50 ఏళ్ళు అయిందంట రాజకీయాల్లోకి వచ్చి. దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తున్నా. ఏ పరిశ్రమ తెచ్చావు? 15 సార్లు పోయావు దావోస్ మ్యాన్. నువ్వు ఏం తెచ్చావు? 18 నెలల్లో అంట 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయంట. నమ్మండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రుద్దుతూ ఉంటారు. ఒక్కటంటే ఒకటి తీసుకొచ్చింది లేదు. ఎక్కువ సంతానం ఉంటేనే ఎన్నికల్లో పోటీ, ఇది ఒకరికంటే ఎక్కువ ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారంట. ముందు మరి మీ ఇంటి దగ్గర సాంప్రదాయం శ్రీకారం చుట్టండి. ఈ జనాలు పెంచే పరిస్థితి లేకపోతే ఓ పక్క తినడానికి తిండి లేదు, చదువుకోవడానికి సరైనటువంటిది వసతులు ఇవ్వట్లేదు. మీరు వైద్యాన్ని తీసుకెళ్లి పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఉచిత విద్య ఎత్తుకుపోయింది, ఉచిత వైద్యం ఎత్తుకుపోయింది, ఆరోగ్యశ్రీ ఎత్తుకుపోయింది. పిల్లలు కనాలంట ఒక్కొక్కరు 3-4. మైండ్ ఏమన్నా పోయి మాట్లాడుతున్నావా? పిచ్చి ఏమన్నా ఎక్కి మాట్లాడుతున్నావా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని ఆగదు. రాజధానికి ప్రధానమైన అడ్డంకే నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రం ఎవరన్నా అంటే అది నువ్వే చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే రైతుల్ని సర్వనాశనం చేసావు, ఇప్పటికీ వాగుల్లో వంకలు ఫ్లాట్లు ఇచ్చి ఇంకా భూముల సేకరణ 2వ దశ 3వ దశ మీ బొందలో దశ అంట ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని పేరుతో నాశనం చేస్తుంది ఎవరు? మీరు కాదా? రాజధానికి పట్టినటువంటి శాశ్వత అడ్డంకి ముందు మీరు, ఇంకెవరు లేరు. ముందు మీరు, తర్వాత మీ పత్రికలో. కరెంట్ ఛార్జీలు తగ్గించేశాడంట. యాండిని తగ్గించావు? 20,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి కరెంట్ ఛార్జీలు తగ్గించానని చెప్పి 39 పైసలు తగ్గించాడంట. ఎంత పెంచాడు చూడండి. ఇంధనము విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు అంటే ఏమంటారంటే మనం FPCA అంటారు, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని. 2024 అక్టోబర్ 25న 6,072 కోట్లు వేశారు. 2024 నవంబర్ 29న 9,412 కోట్లు. 2025 సెప్టెంబర్ 27న 1,863 కోట్లు. మళ్ళీ ప్రొవిజనల్ FPPCA ఛార్జెస్ కింద 2,780 కోట్లు. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 20,135 కోట్లు కరెంట్ ఛార్జీల పేరుతో దోచుకున్నాడు ప్రజల నుంచి. 20,000 కోట్లు. 20 నెలలు కూడా కాల వీళ్ళు అధికారంలోకి వచ్చి. మళ్ళీ కరెంట్ ఛార్జీలు తగ్గించా అని చెప్పి అబద్ధాలు చెబుతా నిరంతరం ఇదే ప్రచారం. గంజాయి సాగంట మొత్తం అసలు ఏడా లేకుండా పోయిందంట. లేకుండా పోయింది. మరి ఆదినారాయణ రెడ్డి ఇంట్లో ఎందుకు వచ్చింది? అలా కొడుకు ఏమని ఎమ్మెల్యే కొలికిపూడి గారే చెప్పారు కదా, ఎంపీ కేసినేని చిన్ని మనుషులు అమ్మిస్తున్నారు గంజాయి అని చెప్పి. మళ్ళీ నువ్వు గంజాయి మొత్తం పోయిందని చెప్పి ఇక్కడ అబద్ధాలు. నిరంతరం ఇదే దుష్ప్రచారం మీదే మీరు మనుగడ సాధిస్తున్నట్టున్నారు. నిరంతరం ఇదే దుష్ప్రచారమా? కనీసం కొద్దిగా నా సిగ్గు లేదా? ఇక్కడ చూస్తే ఇది ఉంటాయి. అసలు ఎంత దారుణంగా ప్రచారం చేస్తాడంటే ఇదే 700 కోట్లు తిరుమల మీద లడ్డులో అంట లడ్డు కల్తీ చేశారంట. ఎవరు చేశారు? లడ్డులో జంతువులు కొవ్వని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి ఉన్మాదమైనటువంటి మనిషి నువ్వు కాదా? లడ్డులో ఎక్కడా కల్తీ జరగలేదు. మీరు అన్న జంతువులు కొవ్వు లేదు. 2 రకాలుగా మీరు దుష్ప్రచారం. ఎంత దుర్మార్గమైనటువంటి మనుషులు నా తెలిసి జీవితంలో నీకంటే దుర్మార్గుడు కూడా ఉండడు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ హిట్ అంటే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాడంట. సూపర్ హిట్ 6 ఇచ్చేసాం, అందరికీ సూపర్ హిట్ అయిందా? ఇంకా అసలు ఏం మనుషులు, ఎంత దుష్ప్రచారం రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారానికి అదుపు లేకుండా పోతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కువగా ఎందుకు ఖర్చు చేయడం లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా పట్టాభిని ఉద్దేశించి మాటలకు పరిమితం కాకుండా అమలుపై దృష్టి సారించాలని, అప్పుడే సరైన నాయకులు అవుతారని సూచించారు. కొంచెం అటు గడ్డి పెట్టండి. ముందు స్వచ్ఛాంధ్ర నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు దానికి సమాధానం చెప్పండి. నేను ఈ అతి చేస్తే ఒక మనిషిని చంపాడు ఆ పట్టాభి. అతను తమాషాలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వ అధికారి మీద సీరియస్ అవ్వటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పట్టాభి వల్ల చనిపోయినటువంటి పరిస్థితి. ముందు దాని మీద యాక్షన్ తీసుకోండి. నిరంతరం దుష్ప్రచారం తప్ప. భారతీయ సిమెంట్ అడ్డగోలు వాదన, నిబంధనల ప్రకారమే 2 లీజులు పొందామంటూ వివరణ, కేంద్ర గనుల శాఖ రూల్స్ ప్రకారం అది ఉల్లంఘనే. అదేవిధంగా ఏసీసీ రామ్కో సిమెంట్ లీజులది ఇదే తీరు. ప్రభుత్వానికి నివేదించిన అధికారులు లీజుల రద్దుకు ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ఇది కక్ష సాధింపులో చర్యలో భాగం అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఎక్కడా కూడా ఏదైతే భారతీయ సిమెంట్స్కి సంబంధించి అంటే లీగల్గా కాకుండా ఎక్కడా కూడా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి సున్నప్రాయ నిక్షేపాలను కేటాయించలేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడో రఘురామ్ సిమెంట్ పేరు మీద ఉండేది, దాని తర్వాత భారతీయ సిమెంట్స్ పేరు మీదకి మారింది. భారతీయ సిమెంట్స్కి 2 సున్నప్రాయ లీజుల్ని ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు చూడండి, భారతీయ సిమెంట్స్ యాజమాన్యం 2017 నాటికి అన్ని అనుమతులు తెచ్చుకొని పూర్తిస్థాయి లీజు దక్కించుకోలేకపోయింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది. తర్వాత వివిధ నిబంధనలు చూపించి 2024 ఫిబ్రవరి 2న వైకాపా ప్రభుత్వం భారతీయ సిమెంట్స్కి ఆ 2 లీజులను 50 ఏళ్ల కాలానికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టు ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోమంది, మీరు అవన్నీ పరిశీలించి ఇవ్వమని చెప్పింది. సో హైకోర్టు డైరెక్షన్లోనే ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా ఏదైతే లీగల్గా కాకుండా ప్రొసీజర్స్కి విరుద్ధంగా అయితే ఎక్కడ కేటాయించలే. కానీ వీళ్ళు రాస్తారు ఎలా పడితే అలా కేటాయించేశారు, రద్దు చేస్తున్నామని చెప్పి తప్పుడు వార్త. ఎందుకంటే భారతీయ సిమెంట్స్, సాక్షి పేపరు, సాక్షి టీవీ, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారికి కక్ష కదా. సో అందుకనే కక్ష సాధింపులో భాగంగా భారతీయ సిమెంట్స్కి సంబంధించిన లీజుల్ని రద్దు చేస్తారు. అలానే రామ్కో తెలుసు కదా మీకు, రామ్కో సిమెంట్స్ వీటికి సంబంధించి కూడా ఏదైతే రద్దు చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఏదైతే రద్దు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టున్నారు. ఇక్కడ మళ్ళీ భారతీయ సిమెంట్స్ అడ్డగోలు వాదన అని చెప్పి వీళ్ళే రాస్తారు. అడ్డగోలు వాదన ఎందుకు వినిపిస్తారు? అడ్డగోలు వాదన ఏముంటుంది దాంట్లో ఉన్నదే వినిపిస్తారు, దాన్ని అడ్డగోలు వాదన ఎట్ట అయింది? మీరు అడ్డదిడ్డంగా మీరు క్యాన్సిల్ చేస్తా, అడ్డగోలు వాదన అంటే ఎట్లా? సిగ్గుండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ అయిపోయాడు, బరి తెగించేశాడు. మనం పచ్చిగా చెప్పాలంటే పద్దాకలు అక్కడ భూముల సేకరణ, ఇక్కడ భూముల సేకరణ, ఇది కాకుండా ఓపెన్గా ఒకేసారి వాళ్ళని ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఏదైతే మభ్య పెట్టేసి విడతల వారీగా భూసేకరణ చేయాలి. ఎస్, మీరు వింటుంది నిజమే. అమరావతిలో మరొక 50 గ్రామాల్లో భూములు తీసుకోబోతా ఉన్నారు. నేను చెప్పట్లా, ఈనాడు దినపత్రికే స్వయంగా చెప్తా ఉంది. 709 చదరపు కిలోమీటర్కు మాస్టర్ ప్లాన్, దీని పరిధిలో 50 గ్రామాలు, 1,75,000 ఎకరాలు. ప్రస్తుతం 7 గ్రామాల్లోనే భూములు సమీకరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లో భూముల్ని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడానికి కాదు, ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి కాదు, మెల్లిమెల్లిగా తీసుకోవడానికి. వార్త చూడండి ఎట్లుందో. ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి కాదు, తర్వాత తీసుకుంటారని చెప్పి వాళ్ళే రాశారు. ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి కాదు, అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. ఇప్పటికిప్పుడు మొత్తం తీసుకోవడానికి కాదంట, మెల్లిమెల్లిగా అప్పటికప్పుడు తీసుకోవడం కాదంట, మెల్లిమెల్లిగా అప్పుడు కొంత తీసుకుంటారంట. మొదటి విడత 29 గ్రామాలు భూముల సమీకరణ, 54,000 ఎకరాలు. రెండో విడత 50 గ్రామాలు, 1,75,000 ఎకరాలు. మొత్తంగా 1,75,000 ప్లస్ 54 అంటే 2,29,000 ఎకరాలు, అంటే 2,30,000 ఎకరాలు. అమరావతి పేరిట భూములు 2,30,000 ఎకరాల భూములు తీసుకోబోతున్నారు మొత్తంగా. మీరు రాసినటువంటి వార్త చూడండి క్లియర్గా. రాజధానికి ఆనుకుని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్డు వరకు, తూర్పున చెన్నై కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి సిఆర్డిఐ ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచేసింది. సో మొత్తంగా 43 గ్రామాలు గుంటూరు జిల్లాలో, రేపు ఇప్పుడు తీసుకున్న 7 గ్రామాలు కాకుండా ఇంకా 43 గ్రామాల్లో భూములు సమీకరిస్తారు కదా. అవి ఎక్కడెక్కడంటే గుంటూరు జిల్లాలో 29 అంట, పల్నాడు జిల్లాలో 14. అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మొత్తంగా ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడే చెప్పేశారు ఓపెన్గా. చివరికి తడదాకా వెళ్తాడేమో చంద్రబాబు నాయుడు గారు. ఈ భూదాహం సరిపోతున్నట్టు లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2,30,000 ఎకరాలు తీసుకోబోతున్నారు రాజధానికి. 2,30,000 ఎకరాల భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకి వచ్చే భూములను విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వాటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రణాళికను సిద్ధం చేస్తారు. మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్న మిగిలిన 43 గ్రామాలు ఏంటనేది కూడా ముందే ఇచ్చేశారు. అంటే మొత్తంగా అమరావతి పేరుతో 79 గ్రామాలు, 2,30,000 ఎకరాల భూముల్ని తీసుకోబోతా ఉన్నారు. ఇదండి అసలు సంగతి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏంటో. ఉన్న విజయవాడ, ఉన్న గుంటూరును వదిలేసి మళ్ళీ కొత్తగా ఇది ఇంకొక 50 గ్రామాలంట. ఇప్పుడు తీసుకుంటున్నాం 7 గ్రామాలు, ఇప్పుడు రెండో విడత తీసుకున్నాం. ఇప్పుడు 29 గ్రామాలు తీసుకున్నారు ఆల్రెడీ. 7 గ్రామాల్లో ఇప్పుడు జరుగుతుంది. ఇది కారణం ఇంకా 43 గ్రామాలు, మొత్తం 79 గ్రామాలు, 2,30,000 ఎకరాలంట భూములు. ల్యాండ్ పూలింగ్ 2,30,000 ఎకరాలు మొత్తం.